ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. టుడే దేవుని యొక్క వాక్యం ఈరోజు యోబు గ్రంథము 37:5 వాక్యం. మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును. దేవుని బిడ్డారా, మీ జీవితంలో మీరు గ్రహింపలేని గొప్ప కార్యములు జరగాలని మీరు ఆశపడుతున్నారా? అయితే ఈ వాక్యం మీ కొరకే. మన జీవితంలో మనం గ్రహింపలేని గొప్ప కార్యములు, నీవు ఊహించలేని అద్భుతములు, నీవు ఊహించలేని మేలులు, నువ్వు ఊహించలేని ఉద్యోగం, వ్యాపారం, బిజినెస్, స్వస్థత, పాప క్షమాపణ, విడుదల జరగాలని మీరు ఆశపడుతున్నారా? అయితే ఈ వాక్యాన్ని శ్రద్ధగా విందాం. యోబు గ్రంథం ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. 37వ అధ్యాయము 5వ వాక్యం. మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును. ఎప్పుడైతే మన జీవితంలో మనం ఒక బలమైన విశ్వాసం దేవుని యందు కలిగి, ప్రభు నా జీవితంలో నేను గ్రహింపలేని ఆశ్చర్యమైన కార్యములు ప్రభు జరిగిస్తాడు. నా వ్యక్తిగత జీవితంలో, నేను పనిచేస్తున్న చోట, నా ఇంట్లో, నా సహవాసంలో చేస్తున్న ప్రతి సహోదరుల పట్ల కూడా ప్రభు, ముఖ్యంగా నా కుటుంబంలో నేను గ్రహింపలేని గొప్ప కార్యములు నా దేవుడు జరిగిస్తాడని ఎప్పుడైతే నీవు విశ్వాసం కలిగి దేవుని మీద ఆధారపడి ఉంటావో, ప్రభు నీ విశ్వాసాన్ని సిగ్గుపరచకుండా ప్రభు నీ జీవితంలో నువ్వు గ్రహింపలేని గొప్ప కార్యములు ప్రభు జరిగిస్తాడు. ఒకటి. రెండవది, దేవుని బిడ్డారా, యోసేపును మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న యోసేపు తను ఎప్పుడు చూసినా అతడు ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు అతని జీవితంలో అతడు ఎదుర్కొన్న తన సొంత ఇంటి వారి చేత, సొంత సహోదరుల చేత ద్వేషించబడి, కొట్టబడి, ఈడ్చబడి ఐగుప్తు దేశానికి ఒక బానిసగా అమ్మివేయబడిన తర్వాత యోసేపు పోతిఫరు ఇంట్లో అనేకమైన అవమానాలు భరిస్తూ పాపం చేయడానికి మంచి అవకాశాలు కలిగినప్పటికీ కూడా పాపమును ద్వేషిస్తూ పరిశుద్ధతను ప్రేమిస్తూ ప్రభు నన్ను చూస్తున్నాడని ఎక్కడికి వెళ్ళినా భయభక్తులు కలిగి దేవుని యందు యోసేపు జీవించిండు. యోసేపు అన్యాయంగా చెరసాలలో వేయబడిండు కొద్ది కాలం. యోసేపును అన్ని హింసలకు గురైనా, యోసేపు అన్ని బాధలలోకి అతడు వెళ్ళిపోయినా కూడా అతన్ని దేవుడు మర్చిపోలేదండి. యోసేపు పరిశుద్ధత కలిగి జీవించిండు. ప్రభు ఐగుప్తు దేశానికి అతన్ని ఒక మంత్రిగా చేసినట్లుగా మనకు దేవుని యొక్క వాక్యం కనబడుతున్నది. దేవుని బిడ్డారా, దేవుడు మీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు, మనం గ్రహింపలేని గొప్ప కార్యము, ముఖ్యంగా నీవు గ్రహింపలేని గొప్ప కార్యాలు నీ జీవితంలో నీ దేవుడు నీ పట్ల చేయాలని నువ్వు కోరుకున్నట్లయితే ఈ వాక్యం నీ కొరకే. ప్రభు నీతోనే మాట్లాడుతున్న ఈ రోజున ఇంతకు మునుపు జరగని ఆశ్చర్యమైన కార్యములు నా దేవుడు ఈ రోజు నుంచి నీ జీవితంలో నిశ్చయంగా ప్రభు జరిగించునుగాక. అట్టి కృప మీకు కలుగునుగాక. దేవుని బిడ్డరా, ఎన్ని కష్టాలు, బాధలు, సమస్యలు, ఒడిదుడుకులు, ఇబ్బందులు, అవమానాలు, నిందలు ఎదురైనా దేవుని మీద నుంచి విశ్వాసం కోల్పోమాకు. విశ్వాసం కలిగి నిలబడు. విశ్వాసం ద్వారా మన పితరులు రాజ్యాలను జయించురు, రాజులను జయించురు. అన్నిటికంటే ముఖ్యమైనది విశ్వాసం కలిగి మనం దేవుని మీద ఆధారపడి ఉన్నప్పుడు దేవుడు మన విశ్వాసాన్ని సిగ్గుపరచాడు. రోమపత్రిక 10వ అధ్యాయం 11లో ఉంటుంది ఈ వాక్యం ఉన్నది. ఎవడైనా ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడు అని లేఖనము చెప్పుచున్నదని. కాబట్టి దైవజనాంగమా, మన జీవితంలో మనం గ్రహింపలేని గొప్ప కార్యములు ప్రభు చేయనట్లుగా మనము దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో మనం నిలబడతాము. ఒకటి. రెండవది, పరిశుద్ధమైన జీవితం. యోసేపు పరిశుద్ధంగా జీవించుండు. అనేకమైన శ్రమలు వచ్చినప్పటికీ, అవమానాలు వచ్చినప్పటికీ, పాపం చేయడానికి అవకాశం వచ్చినప్పటికీ కూడా యోసేపు పాపమును ద్వేషిస్తూ, పరిశుద్ధతను ప్రేమిస్తూ, ప్రభు మీద ఆధారపడి నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను పరిశుద్ధంగా జీవిస్తాను, నా దేవుడు నన్ను ఒక సమయం వచ్చినప్పుడు ఆయన నన్ను హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడని యోసేపు పరిశుద్ధత కలిగి జీవించిండు. ఈ రోజుల్లో దేవునికి పరిశుద్ధంగా జీవించే వాళ్ళు కావాలి. ప్రైజ్ ది లార్డ్. యోసేపు లాంటి వారు ఈ తరములో లేవాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డరా, నువ్వు లేస్తావా? ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవిస్తూ, ఎవరైతే యోసేపు వలె పరిశుద్ధంగా జీవించాలని ఇష్టపడుతున్నారో దేవుడు వారిని ఎన్నడూ కూడా వారిని సిగ్గుపరచాడు. కాబట్టి యోసేపు వలె పరిశుద్ధంగా ఎంతమంది అయితే జీవిస్తారో దేవుడు వారి జీవితంలో వారు గ్రహింపలేని గొప్ప కార్యములు ప్రభు జరిగిస్తాడండి. మూడో విషయం చెప్తున్నాను, మనం ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేయాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. ప్రార్థన ప్రయత్నం లేకుండా మనం ఏ పని చేయలేము. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ ప్రయత్నం చేయరు. చాలామంది ప్రయత్నం చేస్తారు కానీ ప్రార్థన చేయరు.
ఆకాశములో ఒక పిట్ట, ఒక పక్షి ఎగరడానికి 2 రెక్కలు ఎంత ప్రాముఖ్యంగా అది యూజ్ చేస్తుందో, వాడుతుందో, ఆకాశంలో ఎగురుతున్న గ్రద్దలు 2 రెక్కలతోటి అవి ఆడిస్తూ ఎలాగున ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళుతాయో, మన జీవితంలో కూడా మనము ఒక ఉన్నతమైన స్థితిలోనికి ఎదగాలంటే ప్రార్థన చేస్తుండాలి, మన ప్రయత్నం కూడా చేస్తుండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ 3 విషయాలను ఈ రోజున ప్రభు మనందరితో ఆయన మాట్లాడుతున్నాడు. 1, దేవుని యందు మనము విశ్వాసం కలిగి జీవించినప్పుడు మనం గ్రహింపలేని గొప్ప కార్యమాలను జరిగిస్తాడు. 2, యోసేపు వలె మనం పరిశుద్ధంగా కలిగి ప్రభు కొరకు నిలబడ్డప్పుడు ప్రభు నీవు గ్రహింపలేని గొప్ప కార్యం జరిగిస్తాడు. 3, ప్రార్థించు. ఎవ్రీడే ప్రార్థన, ప్రతిరోజు ప్రార్థన. ఏ స్థలం మందు ఉన్నా, ఏ చోట ఉన్నా, ఎక్కడున్నా నువ్వు దేవునికి ప్రార్థించు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండు, చదువుతుండు, ప్రయత్నం కూడా చేస్తుండు. తప్పకుండా దేవుడు నువ్వు గ్రహింపలేని గొప్ప కార్యములు నీ జీవితంలో దేవుడు ఈ సంవత్సరంలో, ఈ దినం నుంచి ప్రభు జరిగించును గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఆల్ గాడ్ బ్లెస్ యూ.